నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. గుంటూరుకు సంబంధించి వైసీపీ నేత అయినటువంటి ఒక అంబటి రాంబాబు ఇప్పుడు వైసీపీ నుంచి అవుట్ అని కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. నిన్న జరిగినటువంటి ఒక అత్యవసర సమావేశం ఏదైతే జరిగిందో తాడేపల్లిలో వైఎస్ జగన్ గారి ముందు కొంతమంది వినతులు కూడా పెట్టారట. ఏంటి అంటే ఈసారి గుంటూరు మనం ఓడిపోవడానికి కూడా కారణం కొంత అంబటి రాంబాబు అని చెప్పి మాట్లాడుతూ అంబటి రాంబాబు మీద చాలా వరకు అవినీతికి సంబంధించినటువంటి మరకలు కూడా ఉన్నాయి. ఏదైతే గతంలో మనం చూసుకుంటే లాటరీకి సంబంధించి కావచ్చు, చాలా ఇలాంటివి ఏదో కేసులు ఉన్నాయని కూడా చెప్పేసి అన్నారు. అది కాక అంబటికి సంబంధించినటువంటి ఒక కుళ్ళు కుతంత్రాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. నిజంగా వైసీపీ పార్టీ నుంచి గుంటూరు నుంచి అంబటిని తొలగించబోతున్నారు కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో అంబటి రాంబాబే ఎక్కువ శాతం కనిపిస్తూ వస్తున్నాడు ప్రెస్లో. కానీ దీన్ని ఎలా చూడాలంటే ఇక్కడ మీరంటున్నట్లుగా నిజంగా అంబటి రాంబాబు అనే వ్యక్తి కేవలం మాటలు మాట్లాడటం, మీడియా ముందుకు వచ్చేసి ఏదో జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో పడాలి, ఆయన కళ్ళల్లో నేను ఆనందం చూడాలి అనే ఆలోచన తప్పించి అక్కడ ఎవరైతే ఇప్పుడు గుంటూరుకి ఇన్ఛార్జిగా ఉన్నారో ఆయన అక్కడున్న నేతలతో కానివ్వండి, కొంతమంది కార్యకర్తలతో కానివ్వండి, ఎక్కడా కూడా మంచి అనేది లేదు. అదైతే మనకి గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా అందరూ చెప్తున్నది ఒకటే కంప్లైంట్. ప్రతి ఒక్కరిని కూడా లెక్కలేనితనంగా మాట్లాడటం, నువ్వేంటి నాకు చెప్పేది అన్నట్లు ఉంటాం. అదేవిధంగా ఎవరైనా ఏదైనా సలహా ఇచ్చారనుకోండి, ఎవరైనా ఏం చెప్తారంటే పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వండి, దాంట్లో మనం ఫిల్టర్ చేసుకుందాం ఏది మంచిది ఏం చెడ్డది, మరి దేన్ని మనం అనుసరించాలన్నది. అలాంటి ఆలోచనే అంబటి రాంబాబుకు ఉండదు. తను చెప్పిందే చెయ్యాలి, తను చెప్పిందే వినాలి, తను చెప్పిన దారిలోనే వెళ్ళాలి. ఇదే అంబటి రాంబాబు తెలిసింది. ఎవరితో కూడా అతను ఏకీభవించటం కానీ, వాళ్ళు చెప్పిన మాటకి సరే ఇలా చేస్తే బాగుండిద్ది అనే వాళ్ళ సలహాను కూడా మేము తీసుకుంటున్నామంటే వాళ్ళకు కూడా ఎంకరేజ్మెంట్. మరి అవన్నీ ఎక్కడా కూడా అంబటి రాంబాబు చెయ్యడు. మరి అదేవిధంగా చూస్తే కావటి మనోహర్ నాయుడు, మరి అతని జీవితం మీద కూడా దెబ్బ కొట్టాడు గట్టిగా రాజకీయ జీవితానికి. మరి అతన్ని సస్పెండ్ చేయించాడు కావాలని. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే అండి, అతను ఎవరైనా సలహాలు ఇస్తే తీసుకోకపోవటమే కాకుండా, ఎవరైనా ఏదైనా చెప్పడానికి ప్రయత్నం చేసినా, ఇంకొంచెం గట్టిగా మాట్లాడినా వెంటనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి ఇంకెప్పుడు కూడా వాళ్ళు పార్టీలో లేకుండా తనకున్న పలుకుబడితో వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ పార్టీ నుంచి సస్పెండ్ చేయటం. కాబట్టి మనోహర్ నాయుడు అనే వ్యక్తిని కూడా మరి ఇతను ఆ విధంగానే రాజకీయం మీద దెబ్బ కొట్టాడు, అతని జీవితం మీద, అతని జీవితాన్ని బలి తీసుకున్నాడు అంబటి రాంబాబు అనేది క్లియర్గా ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఎవరిని అడిగినా కూడా అసలు అంబటి రాంబాబు ఏంటి, పార్టీలో ఎందుకు పదే పదే మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడంటే అతనికి వ్యక్తులతో ఎక్కడా కూడా మంచి సత్సంబంధాలు అనేవి లేవు. కేవలం మైకు ముందు పెట్టుకొని మాత్రమే మాట్లాడతాడు, దానికి మాత్రమే అతను సరిపోతాడు. ఇంకా ఏ విషయంలో కూడా ఎవ్వరికి కూడా ఇతను మంచివాడు, మనతో అందరితో కలిసి ఉంటాడు, అందరినీ కలుపుకొని పోతాడు అనేది అతనిలో లేదు. కాబట్టి తన ఏదైతే ఆ వ్యక్తిత్వం అనేది ఉందో అది ఎవరికి కూడా నచ్చకపోవటం. కరెక్ట్గా ఆయన అలానే ప్రవర్తిస్తున్నాడు. ఈ రోజున అన్నీ మంచిగా ఉన్నా కూడా ఈ రోజున ఎవరు కూడా అంత ఇదిగా తీసుకునే పరిస్థితి లేదు. మరి అలాంటిది ఇతను ఎక్కడా కూడా వాళ్ళతో ఏకీభవించకుండా, మరి వాళ్ళ ఆలోచనలు కూడా ఇతను షేర్ చేసుకోకుండా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున అతన్ని వ్యతిరేకిస్తున్నారు. క్లియర్గా అర్థమవుతుంది. అదే మనం చూసుకుంటే అప్పుడెప్పుడో 20 ఏళ్ల క్రితం ఒక్కసారి కాంగ్రెస్లో గెలవడం, దాని తర్వాత మళ్ళీ 20 ఏళ్ల తర్వాత మొన్న 2019లో గెలవడం తప్ప నిజంగా అంబటి రాంబాబు నుంచి ఒరిగింది గుంటూరుకి కానీ సత్తెనపల్లికి కానీ ఎక్కడ ఏదీ లేదని చెప్పి కొంత వార్త. అదే కాకుండా ఇక్కడికి ఎవరైనా సరే యంగ్ లీడర్స్ రావాలని చెప్పేసి కొంత కోరుకుంటున్నారు గుంటూరు సంబంధించినటువంటి వాసులందరూ కూడా అని చూస్తున్నారు. అది కాక వైసీపీకి సంబంధించి పూర్తిగా ఎవరైనా సరే మీరు ఇందాక అన్నట్టుగా సలహాలు కానీ సూచనలు కానీ ఇచ్చేటప్పుడు కూడా అది అధిష్టానానికి తీసుకెళ్లకుండా దాన్ని అక్కడే అధపాతాన్ని తొక్కేస్తున్నాడు అంబటి రాంబాబు. ఎవరు వినతులు తీసుకొని వెళ్ళడు, ఏదన్నా ఉంటే తనకు సంబంధించిన సమస్యలు తప్ప అధిష్టానం దగ్గరికి ఇక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా వాసులకు సంబంధించి ఎటువంటి సమస్యలు పైకి తీసుకెళ్ళండి. ఇది నిజమే అంటారు? ఖచ్చితంగా ఒంటెద్దు పోకడ. అంటే తను చెప్పిందే తన రూట్లోనే తను వెళ్ళాలి తప్పించి ఎవ్వరూ కూడా ఏదన్నా రిక్వెస్ట్ ఉన్నా కూడా వాళ్ళకి ఈ వర్క్ మనం చేసి పెడితే మన పార్టీ కోసం వాళ్ళు మనకు ఉపయోగపడుతున్నారు కదా, మరి వాళ్ళకు కూడా మనం ఇలాంటి హెల్ప్ వాళ్ళకి చెయ్యాలి అనే ఆలోచన కానీ, ఆ వ్యక్తి అంటే ఎంగిలి చేత్తో కాకిని విదిల్చరు అనేది ఒక సామెత, పిల్లికి భిక్షం బెటర్ అని. అట్లాంటి జాబితాలోకి వచ్చే వ్యక్తే అంబటి రాంబాబు అనేది ప్రతి ఒక్కటి. అంటే అరుపులు కేకలు ప్రగల్భాలు మనం చూసాం, బ్యారిగేడ్స్ అన్ని విసిరిసిరి వేయటం, మరి గందరగోళాన్ని సృష్టించి తను ఫోకస్ అవ్వటానికి చూస్తాడు తప్పించి ఇంకా ఎవరు కూడా యువత కూడా ఈ రోజున అందరూ కూడా యూత్ రావాలి, వాళ్ళే వాయిస్ ఇవ్వాలి, వాళ్ళే యంగ్ పీపుల్ కావాలని కోరుకుంటుంటే అంబటి మాత్రం
నేనే ఉండాలి శాశ్వతంగా, నేనే ఇక్కడ రాజ్యం ఏలాలి, నేనే నా మాట మీదగానే వెళ్ళాలి ఏదైనా సరే అనే దాంతోనే వెళుతున్నాడు. అందులోనూ తనకి జగన్మోహన్ రెడ్డి దగ్గర కొంచెం పలుకుబడి ఉండటం వల్ల ప్రతి ఒక్కటి ఇంకా వీళ్ళు తీసుకెళ్లేవేవి కూడా అతని మీద కంప్లైంట్స్ అక్కడికి వెళ్ళట్లేదు. కానీ అతను చేసే మాత్రం అన్ని కూడా సక్సెస్ఫుల్ గా ఎవరిని తీసేయాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, ఎవరికి ఏదైనా ఒక పదవి దక్కకుండా చేయాలన్నా, చిన్న చిన్న ఇన్ఛార్జీలు పోస్టులు ఉంటాయి, అవన్నీ కూడా ఏది లేకుండా చేయటానికి అతనే కారణమవుతున్నాడు. ఈ రోజున ఆ నియోజకవర్గంలో పూర్తిగా అసలు వైఎస్ఆర్సీపీ పార్టీని భూస్థాపితం అయిపోవటానికి కారణం మరి అంబటి రాంబాబు అనేది ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది. అయితే దాదాపు 2024 జూన్ 6వ తారీఖు పురుగుల మందు తాగితే జూన్ 9వ తారీఖు చనిపోయిన తర్వాత సంవత్సరం గడిచిన తర్వాత 2025 జూన్ 18వ తారీఖు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాళ్ళ సంబంధించిన ఏదైతే ఉందో ఆయన ఒక ఓదార్పు యాత్ర ఏదో చేశారు. అయితే ఇక్కడ దాదాపు 3 ప్రాణాలు బలిగొన్నారు వైఎస్ జగన్. అక్కడ మనం చూస్తాం ఎవరైతే ఉన్నారో ఒకళ్ళు సింగయ్యకు సంబంధించింది, అదే ఒకళ్ళు తెల్లజల్ల మధు, ఒకళ్ళు జయవర్ధన్ రెడ్డి, ఇంకొక 3 ప్రాణాలు బలిగొన్న తర్వాత అక్కడ జరిగినటువంటి రచ్చకి ఇప్పుడు జగన్ జైలు పాలవ్వాల్సి వస్తుంది. అదిగాక జగన్ ఇప్పుడు కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అంబటి రాంబాబు వల్ల మాత్రమే ఇప్పుడు జగన్ కోర్టు మెట్లెక్కాల్సి వస్తుందని ఒక వార్త. ఎందుకు అంటే దాదాపు 13 ఏళ్ళగా అటు కోర్టులకు వెళ్లకుండా, అటు ఎటువంటి జైల్లోకి వెళ్లకుండా బెయిల్ మీద తిరుగుతున్నటువంటి ఒక ఖైదీ ఎవరైతే ఉన్నారో తన్ని ఇక్కడ ఇప్పుడు ఈ పరిస్థితి తీసుకొచ్చింది మాత్రం అంబటి రాంబాబు. ఆ రోజు సరైనటువంటి ఒక దిశానిర్దేశం చేయకుండా, సరైనటువంటి ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఇది జరిగింది. అంబటి రాంబాబు వల్లే జగన్ జైలుకి వెళ్తున్నాడా, అందుకే ఇంత సీరియస్గా అంబటి రాంబాబుని పక్కన పెట్టబోతున్నాను కొన్ని వార్త. ఇది నిజమేనా? అంటే ఇక్కడ అతని పాత్ర ఏంటి దానిలో అనేది మనం చూస్తే క్లియర్ గా సత్యనపల్లికి సంబంధించిన ఏదైతే వీళ్ళు పెట్టుకున్న విగ్రహ ఆవిష్కరణ అనే ప్రోగ్రామ్ లో మరి మనం చూసాం ఆ విజువల్స్ అన్ని కూడా. ఇతను ఏ విధంగా ఆ రోడ్డు మీద వేరంగం వేస్తున్నాడు అంబటి రాంబాబు. మరి సంక్రాంతి పండుగకి డాన్సులు వేసే ప్రోగ్రామ్ అనుకున్నాడా, లేకపోతే అక్కడ అసలు మనం శాంతి భద్రతలను కాపాడాలి, మీకు ఇచ్చిన పర్మిషన్ ఏంటి, ఆ లిమిటేషన్ క్రాస్ చేసి మీరు ఏ విధంగా జనాలను వేసుకొని వచ్చారు, ఇష్టానుసారంగా బైకులు మరి వ్యాన్లు అన్నీ కూడా తరలించారు. అక్కడ బ్యారిగేట్స్ని ఇష్టానుసారంగా లాగేసి పోలీసుల విధులకి ఈయన ఏ విధంగా వాళ్ళని విఘ్నం కల్పిస్తున్నాడు అనేది మనకు కనిపిస్తుంది. మరి కానీ ఈ రోజును చూసి జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి ఇతనికి సంబంధం ఏంటంటే అక్కడ రోప్ పార్టీని కూడా లేకుండా చేయడానికి కారణం అంబటి రాంబాబు. మరి సెక్యూరిటీని కూడా అక్కడ వద్దు, మీరు పక్కకి వెళ్ళిపోండి, ప్రజలందరూ కూడా దగ్గరకు రావాలి, వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చేసి మరి విజువల్స్లో భారీ ఎత్తున ప్రజలు వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఈ విధంగా ఉందని చెప్పేసి వాళ్ళ డబ్బా వాళ్ళు కొట్టుకోవటానికి కేవలం ఈ రోజున ఎంతమంది ప్రాణాలు, 3 ప్రాణాలు తీశారంటే మరి దాంట్లో ప్రధాన భూమిక పోషించింది అంబటి రాంబాబు. అతని ఊరే కదండి, అది సొంత ఓన్ విలేజ్ అనుకుంటా అక్కడ అతనిది. మరి ఈ విధంగా అక్కడ తనకున్న పలుకుబడితోటి ఇట్లాంటి పిచ్చి వేషాలు, పిచ్చి చేష్టలు చేసిన అంబటి రాంబాబు చివరికి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి జైలు పాలవటానికి కారణం అవ్వబోతున్నాడు అనే దాంట్లో ఈ విధంగా తను ప్రవర్తించిన తీరు మెయిన్ అక్కడ రీజన్ గా కనిపిస్తుంది. సో ఇవన్నీ చూసిన తర్వాతే జగన్ కూడా లేదు అంబటిని మాత్రం దూరం పెట్టాలనేటువంటి ఆలోచన కూడా అప్పుడే వచ్చిందని చెప్పి అనుకోవాలంటారా? అంతే కదండి. ఇప్పుడు ఎవరైనా సరే మనకు మేలు చేసేవాళ్ళు మనతో ఉండాలని మనం కోరుకుంటాం. కానీ ఉన్న సమస్యలే ఉన్నాయి, మనం ఇంకా తప్పుడు పనులు చేస్తూ తప్పించుకొని తిరుగుతూ ఇప్పుడు బోలెడని కేసుల్లో తనమునకలై ఉంటే మరి దానికి తోడు అదేదో పుండు మీద కారం చల్లినట్లుగా ఉన్న సమస్యలే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఏదో విగ్రహావిష్కరణ పేరుతో అక్కడ ఏదో చేద్దామంటే అక్కడ ఇంకో హ్యాంగిల్లో జరగకుండా పనులన్నీ జరిగిపోయి మరి దానికి కారణం మెయిన్ ఇతనే కనిపిస్తున్నాడు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ చూసాం, సత్తెనపల్లిలో కానివ్వండి, లేకపోతే తెనాలి పర్యటనలో కానివ్వండి, ఆ పోలీసులతో ఏ విధంగా ఇతను రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడేస్తున్నాడు. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా అర్థం అయి ఉంటుంది ఎవరు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు, పార్టీని ఎవరు డ్యామేజ్ చేస్తున్నారు, మరి కార్యకర్తల్లో మంచితనం అనేది పార్టీకి సంబంధించి ఏది కూడా లేకుండా పోతుందనేది వాళ్ళకు వాళ్ళు కొంచెం ఈ విమర్శ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా అందరి వేళ్ళు కూడా అంబటి రాంబాబు వైపే చూపించాయనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా 12 ఏళ్ల తర్వాత జగన్ జైలుకు పంపించేటువంటి ఒక దాంట్లో ప్రధాన పాత్ర వహించినటువంటి ఒక అంబటి రాంబాబుని వైసీపీ, గుంటూరు వైసీపీ నుంచి తొలగించడం జరుగుతుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. గతంలో కూడా ఏదైతే ఎన్నికలు అయిపోయిన తర్వాత సోషల్ మీడియాకి సంబంధించిన ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి కూడా నా ఇంట్లోనే ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు, దమ్ముంటే అరెస్ట్ చేయని అని చెప్పి తన అరెస్ట్ దగ్గరుండి చేయించాడు. సో అదే విధంగా ఇప్పుడు జగన్ని కూడా దగ్గరుండే 12 ఏళ్ల తర్వాత మళ్ళీ జైలుకి పంపించబోతున్నాడు అనేది అర్థమవుతుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.